ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీ ఎఫ్సెట్ ఆర్టీఎఫ్ గురించి. ఏపీ ఎఫ్సెట్ స్టూడెంట్స్ చాలామంది ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఆర్టీఎఫ్ ఎందుకు రావట్లేదు, గవర్నమెంట్ ప్రాబ్లమా లేదా మా డాక్యుమెంట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని చాలామంది డౌట్లో ఉన్నారు. కాకపోతే ఈ వీడియోలో ఆర్టీఎఫ్ అంటే ఏంటో, లేట్ అవడానికి రియల్ రీజన్స్ ఏంటో సింపుల్గా చెప్తాను. ఫుల్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు ఆర్టీఎఫ్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ మన కాలేజ్ ఫీజు అనేది కాలేజ్ వాళ్ళకి డైరెక్ట్గా పే చేసింది. ఇది ఓన్లీ అప్లై అవ్వేది ఫైనాన్షియల్గా ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం అనేది ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ ద్వారా ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ చేసే స్టూడెంట్స్కి అప్లై అవుతుంది ఇది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలామందికి మనీ లేట్ అవుతుంది. ఈ మనీ లేట్ అవడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం డిలే అయింది. ఈ ప్రాబ్లం అయితే లాస్ట్ 1.5 year నుంచి అయితే జరుగుతుంది. ఫండ్స్ అనేది లేట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన రూలింగ్ పార్టీ అయితే చెప్తుంది, లాస్ట్ ఏదైతే రూల్డ్ పార్టీ ఉందో ఎక్స్ రూల్డ్ పార్టీ అది ఫండ్స్ అనేది పెండింగ్ పెట్టేసింది. 4,500 crores వరకు పెండింగ్ అనేది ఉండటం వల్ల న్యూ ఫండ్స్ రిలీజ్ చేయడంలో కొద్ది ఇబ్బంది అనేది పడుతున్నారు. రీసెంట్గా వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం అయితే thousands of crores అనేవి పెండింగ్ ఉండిపోయిందని చెప్తున్నారు. ఈ ఫండ్స్ అనేవి ఇన్స్టాల్మెంట్లో రిలీజ్ చేస్తున్నారు. అందరికీ ఒకటేసారి రావడం అంటే కష్టం. ఇదే దాని వెనుకున్న మెయిన్ రీజన్. మీ తరపు నుంచి అయితే ఏమైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాంటిది ఏమైనా పెండింగ్ ఉంటే అది ఇప్పుడే మీరు చేయించుకోండి. అంటే మెయిన్గా ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కాలేజ్ అటెండెన్స్ వెరిఫికేషన్ ఇటువంటివి కాకపోతే ఆ ఫైల్ అనేది ముందుకు ఫార్వర్డ్ అవ్వదు. నెక్స్ట్ ఆధార్ అండ్ బ్యాంక్ లింకింగ్ ప్రాసెస్ కూడా చాలాసార్లు ఇష్యూస్ వచ్చినాయి. మీరు ఇది కూడా ఒకసారి క్లియర్ చేసుకోండి. ఇన్కమ్ లిమిట్ ఎక్సీడ్ అయితే, సర్టిఫికేట్ మిస్ మ్యాచ్ అయితే ఆర్టీఎఫ్ అనేది రిజెక్ట్ కూడా అవ్వచ్చు. అండ్ మీ ఆధార్ బ్యాంక్కి లింక్ అయిందా లేదా వెరిఫై చేయండి ఒకసారి. జన్మభూమి పోర్టల్లో మీరు స్టేటస్ అనేది చెక్ చేయండి ఒకసారి. అండ్ ఆర్టీఎఫ్ లేట్ అవ్వడం వల్ల టెన్షన్ పడకండి. చాలామందికి అయితే సేమ్ ఇష్యూ అనేది ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో వల్ల నాకు ఏ ఉపయోగం లేదనుకుంటే డిస్లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.